మేమేం అడుగుతున్నామంటే అజయ్ బాబుని మీరు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ముందు 41 నోటీస్ ఇచ్చారా? ఒకటి మెయిన్ పాయింట్. రెండోది అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కనీసం ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పారా? మా మరదలకు కానీ మా పిల్లలకు కానీ చెప్పారా? లేదు. మూడోది ఏంటంటే అర్బన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం వాళ్ళు, ఖమ్మం పోలీస్ స్టేషన్లో అర్బన్ పోలీస్ స్టేషన్లో మీ భర్త మీద కేసు ఫైల్ అయిందమ్మా, ఇక్కడికి తీసుకెళ్తున్నాం అని చెప్పి ఖమ్మం పోలీస్ స్టేషన్ కానీ తీసుకొచ్చి మీరు హైదరాబాద్ ఎట్లా తీసుకొస్తారు? పోలీసు వాళ్ళు మీరే దొంగ మాటలు చెప్తే జనమే అడిగి పోవాలి. మీరు మాట్లాడారా అజయ్ గారితో అంటే ఈ కేసుకి సంబంధించి? లేదండి, మాకు అసలు ఎక్కడుండో మనిషి తెలియదు కదా. రాత్రి 11:30కు వచ్చాం మేము. 11:30 నుంచి ఇప్పుడు ఎంత అయింది టైం? ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇదిగో వస్తుండే అదిగో వస్తుండే అంటున్నారు. అసలు మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మాకు అది కావాలి. మా తమ్ముడు ఉన్నాడా చంపేశారా? మేమేమంటున్నాం? ఇప్పుడు లాయర్ గారు ఏం చెప్పారు? మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ అజయ్ బాబు చేసింది తప్పే అని మీరు నిరూపించగలిగితే, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి మీరు మనిషిని చూపించండి, కోర్టు పరంగా మేము ప్రొసీడ్ అవుతాం. అసలు మనిషే లేడు ఇక్కడ. ఈ పోలీస్ స్టేషన్లో కూడా లేరు. ఉప్పలకు బొమ్మంటున్నారు, ఉప్పలకు పోతేనేమో ఇక్కడికి బొమ్మంటున్నారు, ఇక్కడ పోతేనేమో సిసిఎస్ అంటున్నారు. అసలు ఇక్కడ కాదు, కొంతమంది రాజమండ్రి అంటున్నారు. పొద్దునెవరు ఒక ఆయన న్యూస్లో ఇచ్చాడు, అజయ్ బాబు రాజమండ్రిలో ఉన్నాడు, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడాను. ఇవన్నీ ఫేక్ న్యూస్. తమ్ముడు ఇక్కడే ఉన్నాడు అజయ్ బాబు. రాత్రి 11:30కి అజయ్ బాబుని హైదరాబాద్ గేట్ దగ్గర ఉన్నారు. అజయ్ బాబు వాళ్ళ అదుపులోనే ఉన్నారు, పోలీసుల అదుపులో. రాత్రి 11:40కి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు.